జిత్ మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో సుమధుర గాన సరస్వతి ఎస్ జానకి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. జిత్ మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా తరపున ఇటీవల దివంగతులైన సుమధుర గాయని మనలో ఆశా బోంస్లే, సుమన్ కళ్యాణ్ పూరి, ఎస్ జానకి స్వర నివాళి కార్యక్రమం స్థానిక జిత్ మోహన్ మిత్ర కళావేదిక నందు జరిగింది. ఈ కార్యక్రమానికి నట గాయకుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్ర అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, జల్లి శివప్రసాద్, వి జగపతి, డాక్టర్ గిరిజల సోమరాజు నాయుడు, సుక్కిరెడ్డి శ్రీనివాస్, బి సీతారామారావు, డిఎస్ శ్రీనివాస్ విచ్చేశారు. ఉప్పులూరి చిన్నారావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. వ్యాఖ్యాతగా వ్యవహరించి వందన సమర్పణ చేశారు. వక్తలు మాట్లాడుతూ భారతీయ సినిమా సంగీత ప్రపంచంలో తమ గానామృతంతో వేలాది పాటలు పాడి చెరగని ముద్ర వేశారని, వారి పాటలతో ఎప్పటికీ చిరంజీవులుగా జీవించి ఉంటారని కొనియాడుతూ నివాళులర్పించారు. గాయని గాయకులు పలు పాటలు పాడి స్వర నివాళులర్పించారు. గాయని మనులను ఘనంగా సత్కరించారు. డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు, నాగేంద్ర, సూర్య సిద్ధాంతి, పిచ్చుక మహేష్, సామ్రాట్ అక్కినేని, ఏ కృష్ణ శర్మ, టి నోకరాజు తదితరులు పాల్గొన్నారు. సంగీతం మధురమే సుధాగానం పలకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం పెరిగే తొలి సంగీతం ఎన్ని ఉన్నా మధురమే సుధాగానం మదిలో మిత్ర గారు పిలిచారు నడుచుకుంటుగా ముగ్గురికి చేయాల్సినారు. జానకి గారు కాలం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ముగ్గురు కళాకారులు కూడా మనకు కావాల్సిన వారు. ప్రతి కళాకారుడికి కూడా మనం రాజమండ్రిలో ఎస్పెషలీ ఈ యొక్క జిత్ మోహన్ మిత్ర కళావేదికలో జరుగుతుంది. అది గర్వంగా చెప్పుకుంటున్నాము. అందుకోసమని అదే కాకుండా మన కుటుంబ సభ్యులైనటువంటి నలుగురు కళాకారులు కూడా సత్కారం చేసుకుంటే ఎలా ఉంటుందన్నది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారనే కన్నా మన సభ్యుల్ని మనం గౌరవించుకోవడం, మన కళాకారులను గౌరవించుకోవడం చాలా మంచిది. మనకి తప్పకుండా చేద్దామండి చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఇంకా ముందుకు రావాలి. టైం చాలా తక్కువ ఉండడం వల్ల మా శివప్రసాద్ గారు, జగపతి గారు కూడా మాకు అందుబాటులోకి వచ్చారు. అది చాలా ఆనందం. మరి ఈ నలుగురు కూడా ఉన్నతమైనటువంటి కళాకారులుగా, కళామణులుగా చక్కటి పాటలు పాడుతూ అందరినీ అలరిస్తున్నారు. అందుకోసమని మాకు మా ముగ్గురు అనుకున్నాం. మా బాలకృష్ణ గారు కూడా మన మా మిత్ర గారు హిందీ గాయకులు కానీ తెలుగు గాయకులు కానీ వారిని స్మరించుకుంటూ వృద్ధ గాయకులు అందరినీ కూడా సన్మానం చేస్తున్నారు. వారికి మన తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ రోజున సన్మానం పొందిన నలుగురు గాయకుల మంత్రులు కూడా మా అభినందనలు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే ఆవిడతో మాకు చాలా అటాచ్మెంట్ ఉంది. ఆవిడ రాజమండ్రి తీసుకొచ్చాం, ఎన్నో పాటలు పాడించాము. అన్నా నేను కలిసి ఆమె కళాకారులతో ఆవిడతో చాలా అభిమానం ఉండింది. ఆవిడ చనిపోతే ఆ రోజంతా నిద్రపట్టలేదు. ఎంతో అభిమానం, చాలా క్లోజ్గా ఉండేది. అలాంటి ఆవిడ ఈ కాలం 88 సంవత్సరాలు అంటే మాట్లాడారు ఆవిడ వెళ్ళింది. కానీ
ఆవిడని మర్చిపోకుండా అన్న ఎవరు చనిపోవడం తెలిసి వాళ్ళని మనం ఇక్కడ బతికిస్తుంటాం, అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం అందరం. ఈ రోజుని ఇక్కడ ఈరోజు నలుగురికి ఎవరెవరు ఎక్కడో చేయడం కాదు, మనోడికి చేద్దాం. మన దగ్గర పాడేవాళ్ళు మన దగ్గర ఇందులో ఇక్కడ కళ్యాణ్ ఈ జిత్మోహన్ మిత్ర కళా వేదికలో పాడేవాళ్ళకే మనం సన్మానం చేసి మనం గౌరవించుకుంటేనే మిగతా వాళ్ళు గౌరవిస్తారనే ఉద్దేశంతో ఈ నలుగురికి డాక్టర్ అమ్మ గారికి, తర్వాత సూర్యకుమార్ గారికి, లక్ష్మీ తులసి గారికి పాప మనమానే వచ్చింది. ఆ పాప ఆవిడకి మనం చెల్లు సత్కారం చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేద్దాం.